జిల్లా యాడికి పెదవడుగురు మండలాల హెచ్ఎల్సీ కాలువ ఉడకతీత పనులపై జిల్లా సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో యాడికి మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు తెప్పించే మహత్తర కార్యక్రమానికి జనవరి నుండి సిపిఐ తమ వంతు బాధ్యతగా శ్రీకారం చుట్టింది. ఇక్కడ చేసిన పెద్దలందరికీ రంగయ్యన్న, లక్ష్మయ్యన్న, రామన్న, రాఘవన్న, మరి మిత్రులందరూ పేరు పేరున అందరి పేర్లు వెళ్తామని చెప్పారు. విషయం ఏమిటంటే మనం ఈ గత సంవత్సరం నుంచి కూడా మనం కమిటీ ఏర్పాటు చేసినాక యాడికి కాలువ మీద చాలా సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, పోరాటాలు చేసినాం. పత్రికా మిత్రులకు ద్వారా మెసేజ్ పంపించినాం. అది కొద్దిగా ఈ మొన్న ఒక డేట్ అది మన 10వ తేదీ రోజు కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి యాడికి కాలువ, యాడికి నీళ్లు కావాలనే ఉద్దేశం, తాగునీరు గత 50 సంవత్సరాలుగా పోరాటాల ఫలితం యాడికి కాలువ. కమ్యూనిస్టు పార్టీ పీకే ఆదినారాయణ రెడ్డి గారు బ్రహ్మాండంగా పోరాటాల ద్వారా ఎన్టీ రామారావుతో ప్రారంభించి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా కొంత పని జరిగింది. తర్వాత వచ్చేసి మొన్న కూడా కొంత పని జరిగింది. 75% పూర్తి అయ్యి ఇంకా 25% నిలువ ఉంది. దాన్ని సంపూర్ణం చేయాలా అనే ఉద్దేశంలో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు గురించి పెద్ద ఉద్యమం తీసుకోవాలని చెప్పి కడపలో ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మేము కొంచెం తెలియజేసాం అందరినీ, ఇట్లా నాయకులకు ఇట్లా యాడికి కాలువ 75% వర్క్ అయిపోయింది, 25% ఉండేది చేయాల్సి ఉంది. దీన్ని పెద్ద ఎత్తున మనం పోరాటం చేద్దాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసే సిద్ధంగా ఉన్నాం. ఆ మీటింగ్ ఏదో ఫస్ట్ మీటింగ్ యాడికి మండలంలోనే పెట్టేద్దామని చెప్పి నారాయణ గారికి, తర్వాత రామకృష్ణ అన్నకు అందరికీ చెప్పాం. వాళ్ళు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదామని చెప్పినారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మన జాఫర్ భాయ్, తర్వాత రంగారెడ్డి, వికే రంగారెడ్డి మనం చేసుకొని ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం కూడా చేసినాము. ఈ నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఉంది. అంత లోపలనే మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కంపలు తీసేయడం, మనం నీళ్లు ఇస్తూ ఉన్నాం, మరమ్మతులు చేస్తూ ఉన్నాం. తాగునీరుకు మనం నీళ్ళు ఇస్తామనే ఉద్దేశం ఒక మీడియాలో ఆవేదన ఎవరు సహకరించడం లేదనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అందులో భాగంగా మేము మా పార్టీ నుంచి, కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రభుత్వానికి ఫుల్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఏ సహకారానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రైతులు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఈ నీళ్లు ఏర్పాటు చేసేదానికి సహకారం చేయాలని, ప్రభుత్వానికి సహకారం చేయాలని, ఈ పార్టీలకు అతీతంగా మనం భేషజాలు అవసరం లేదు, మనము కాలువను సాధించాలి. ఎక్కడి నుంచి వస్తుందనేది చూడకుండా ఖచ్చితంగా చెట్లు పీకేయడమే కాదు, అవసరం అంటే కొంత నిధులు వాళ్ళు సొంత డబ్బులు కేటాయించారు, మళ్ళా కూడా కేటాయించి ఆ పిచ్చి ముక్కలైతేనేమి ఎక్కడెక్కడ ఉండాలో ఆ ఇల్లు పీకేసి కూడా నిరంతరం నీటిని విడుదల చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఏసీ సోదరులు లేదని చెప్పి మరొకసారి కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేస్తే యాడికి సస్యశ్యామల అవుతుంది. యాడికి మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా గొడుగులు అయితేనేమి, తాడపత్రి అయితేనేమి, పప్పులు అయితేనేమి ఇవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పి నేను కమ్యూనిస్టు పార్టీగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక గ్రామాలు విలైతాను అంటే నీళ్ళు లేక, లేదంటే అకాల వర్షాలు, లేదంటే వర్షమే కాకుండా దీనికి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని యాడికి కాలువ పనులు పూర్తి చేయాలి. యాడికి కాలువకు వీకే ఆదినారాయణ గారికి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దీనికోసం నిరంతరం కృషి చేసిన నాయకులు
ఒక వీకే ఆదినారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమస్యను పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందంటే దానికి నిజంగా వీకే ఆదినారాయణ గారే అని చెప్పి మరొకసారి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముందర నేను గర్వంగా చెప్పి సెలవు తీసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ యాడికి కాలువ తవ్వడం తొక్కినారు కానీ 10-12 ఏళ్ళ నుంచి. ఎందుకంటే మా పొలాలు కూడా పోయినాయి కానీ అవన్నీ చెట్టు పడి మేమే అవసరం పడుతున్నాం. భూములు పడేది చెట్టు చేనులన్నీ ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఇక్కడ 2 గంటలు పడడం. ఒకవేళ అట్లా చేసినా కానీ కూడా నీళ్ళన్నా వచ్చేది ఏదో చేను పాలించుకొని ఏదైనా అభివృద్ధి చేసుకుని అనుకుంటాడు. అట్లా నీళ్ళు రాక ఇప్పుడు చేనులు పేరు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం అంతా. ఆ విధంగా ఎందుకంటే ఇప్పుడు యాడికి కాలువకు వాటి నీళ్లు కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు ప్రధానంగా శ్రీకే గారు కానీ అప్పుడు ధనూర్ కూడా వీళ్ళంతా అందరినీ కలుపుకొని విజయభాస్కర్ రెడ్డి టైంలోనే పోరాటం చేసి యాడి కాలువను సాధించుకున్నాం. కానీ అప్పుడు యాడి కాలువను ఏదో తొలగించినారు కానీ నీ కాలువ స్థిరీకరణ అనేది లేదంటే ఆయకట్టు స్థిరీకరణ లేదు. అందువల్ల మనకు హెచ్ఎంసీ నుంచి వచ్చే వాటర్ అక్కడ ఎప్పుడైనా ఇస్తారో తప్ప మనకి గ్యారెంటీ వాటర్ లేదు. ఆ గ్యారెంటీ వాటర్ కూడా ఇప్పుడు అందరి నియమాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ యాడి కాలం కూడా 5 టీఎంసీలు కేటాయించినారు కానీ అది పూర్తిగా మనకి గెజెట్లో పెట్టినప్పుడు అయితేనే మనకు వాటర్ పూర్తిగా వచ్చేది. అందువల్ల ఎప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినా మంత్రులు వచ్చినా ఏదో వారానికి 4 వాటర్ ఇస్తారు. అలా అదే లాస్ట్లో ఎప్పుడో డిసెంబర్ జనవరిలో అట్లా ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ కాలువలు ఏదో వారం 4 ఇస్తారు. 2-4 కాలువకు తీసి అప్పుడు కుక్కబడిగా చేసి తర్వాత ఈ కాలువలన్నీ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయన్నమాట. ఇంకా మాకైతే మరీ ఘోరం. అక్కడ యాడికి మండలంలో లాస్ట్ బార్డర్లో ఉన్నాము. ఇక్కడ 3-4 వాటర్ ఇస్తానంటే ఆ కాలువలు కూడా పోయి అక్కడ ఆడికి మా బార్డర్ వరకు తవ్విండేది. అవతల కింద గ్యాప్ ఉంది. ఆ వంకలకి ఒక పల్లాకి 2-3 పల్లాకి గ్యాప్ ఉంది. ఆ వాటర్ అంతా అటుకు వచ్చేసి దాని నుంచి చేనుల మీద కాలువలకు పోవడము చేనులో వాడడము అట్టా నష్టం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఈ యాడి కాలువకు మామూలు కేటాయింపులు ఉండాలి వాస్తవంగా వాటర్కు మామూలు కాలువలకు. ఇప్పుడు ఒడుగురు వరకే గ్యారెంటీ వాటర్ ఉంది. ఇక్కడంతా ఊరికే వరద వచ్చినప్పుడు లేకపోతే ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఈ కాలువలకు ఇచ్చి లింక్ చేసేదానికి ఉండేది. ఇప్పుడు అది అందరి కాలువ నుంచి ఎక్కువ నీళ్ళు వస్తే ఇక్కడ కూడా స్థిరీకరించి చేస్తామని చెప్పినారు కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి రేపు కడపలో కూడా రేపు జనవరిలో ఈ నీటి రాయలసీమ మహాసభలో పెడుతున్నారు. దాంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ధన్యవాదాలు అర్పిస్తున్నాను. హెచ్ఎంసీ ద్వారా కూడా కాలువలకు పూడికలు తీయాలి. అదేవిధంగా చందన్ దగ్గర ఇంతకుముందు ఒక మాట చెప్పినారు జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండేప్పుడు ఆడ 6 టీఎంసీలో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ సర్వేలు అంతా చేశారు. అది అట్లే నిలబడిపోయింది. అది కూడా ఏర్పాటు అయితే చాలా మేలేమో. దాన్ని కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వం. ఇంకా పార్టీలు కూడా ఉద్యమాలు తీసుకోవాల్సిందే. ఫస్ట్ ఇది యాడి కాలువ చేయాలా. ఇప్పుడు వడ్డీరాముడు సహాయ కార్యదర్శి మండల సహాయ కార్యదర్శి 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇక్కడ వచ్చేసి నాయకులకు నాతోటి కార్యకర్తలకు మీ అందరికీ ఒక నమస్కారం. సపరేట్గా మన కేబుల్ విలేకరులకు వాళ్ళకు నాయక ధన్యవాదాలు. అయ్యా యాడికి కాలువ ధర్మారావు కాలువ దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాడికి కాలువ ధర్మవరం కాలువ చేపట్టినారు. ఆడ ఉండబడిన నాయకులు ధర్మవరం కాలువకు నీళ్లు వదులుకున్నారు. పంటలు సాగు చేస్తున్నారు. చీనా చెట్లు వగేరా పంటలు పండించుకుంటారు. మళ్ళా ఇప్పుడు యాడికి మండలం యాడికి కాలువ ఎందుకు పెండింగ్లో ఉంది? ఇప్పుడు నాయకులు దీనిపైన చర్య తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర యాడికి కాలువ ఓపెనింగ్కు కోరి వాళ్లకు రైతులకు యాడికి మండల రైతులకు యాడికి కాలువకు నీళ్లు వదులుతారని నాయకులకు మనవి చేస్తాను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. అయ్యా ఖరీఫ్ సీజన్లో అరాకొర వర్షం వచ్చింది. అరాకొర పంటలు దెబ్బతిన్నాయి. తీరా ఖరీఫ్లో పూత దశకు వచ్చేందుకు వర్షం రాలే.
వర్షం రాకపోతే పంట రాలిపోయింది. ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది. రబీ సీజన్లో చెనిక్కాయ వగేరా పంటలు పెట్టుకున్నాడు రైతు. ఆ రైతుకు ఇప్పుడు వర్షాధార నీటి వనరులు అవసరము. కాలువకు నీళ్ళు వస్తే బోర్లకు నీళ్ళు ఎక్కుతాయి, పంట బాగు చేసుకుంటాడు, పంట బాగా పండించుకుంటాడు, రైతు సుఖపడతాడు. అయా ప్రతి నాయకుడు వచ్చాడు. పోయిన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రఘువీరారెడ్డి వచ్చా, అపర బహిరథుడు అంటే ఆయన. అపర బహిరథుడు నడుస్తా అంటే కాళ్ళలో నీళ్లు తడుచుకుంటూ వస్తాయి, నీళ్లు తడుచుకుంటూ వస్తాయంటే అపర బహిరథుడు అంటే ఆయన. మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడ పెట్టాయ్యా? ఆ నీళ్ళు యాడికి కాలువ తీర్చొచ్చు కదా. ఈ పొద్దు యాడికి కాలువ? ప్రతి ఎమ్మెల్యే గారు వస్తారు, అరకొర జేసీబీలు పెడతారు, అరకొర మరమ్మతు చేస్తారు, పిచ్చి మొక్కలు తొలగిస్తాను, కంప చెట్లు తొలగిస్తానని చెప్తానే ఉన్నారు. కానీ ఏ నాయకుడు కూడా యాడి కాలకు నీళ్లు వదిలినా పాపాన పోలేదు. అయా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని మీరు ఇక నుండైనా యాడి కాలకు నీళ్లు వదిలి యాడికి మండల రైతాంగాన్ని ఆదుకుంటారని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున యాడికి మండల శాఖ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. ఇంతతో సభా అధ్యక్షులు సిపిఐ మండల కార్యదర్శి రఫీ గారు, విజయవర్గ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రంగయ్య గారు, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు కోగిరెడ్డి ఆదినారాయణ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాముడు, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, మరి శివన్న, ఆంజనేయులు, రాఘవ, సూర్యనారాయణ, మరి పుల్లారెడ్డి, అదేవిధంగా వెంకటస్వామి, వీళ్ళంతా కూడా మా మొత్తం పత్రిక విలేకరు వెంకటయ్య, వీళ్ళు చాలా సీనియర్లు అంతా వచ్చినారు. ఏంటంటే ఈ నీటి సమస్య మరి ముఖ్యంగా మనం చాన్నాళ్ళ నుండి కూడా మనం వీకే ఆదిరెడ్డి కావచ్చు, మరి వెంగవనాయుడు ఈ నియోజకవర్గంలో చాలా పోరాటాలు, అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలుగా అనేక స్ఫూర్తినిచ్చి వాళ్ళనే మరి మనం కూడా ఈ నియోజకవర్గంలో ఈ పోరాటాలు కూడా కొనసాగుతున్నాయి. పెద్ద ఒడుగురైనా, యాడికైనా, తాడపిత్తిరైనా, పెద్దపప్పుడైనా ఈ 4 మండలాలు ఈ తాడపిత్తిరి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు సమస్య మరి మొన్ననే కూడా మన ఈటీపీలో మరి చెల్లుల్లో కూడా చాలా సందర్భాలు మన తాడపిత్తిరి మున్సిపల్ చైర్మన్ గారు కూడా దీన్ని మేమంతా క్లీన్ చేస్తాము, ఈ నీళ్లు కూడా పారించడానికి రైతులు కూడా ముందుకు రావాలి, మీరంతా కూడా మంచి కింద వేసుకొని చేయమని చెప్తా ఉన్నాడు. కానీ రైతులు దానికి పెట్టి వేసుకోవడానికి శక్తి ఉండదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఆ నీళ్ళ మందులు కొట్టి వాళ్ళకి ఇబ్బందులు పడి వాళ్ళకి అప్పులు పాలయ్యి వాళ్ళ సమస్యలో వాళ్ళు ఉండాలి. వాళ్ళకి మళ్ళీ కాలం రిపేర్కి డబ్బులు ఇచ్చి చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ సమస్య చాలా అతిరేకంగా ఉంది. ఎందుకంటే ఎంత పంట పండినా వాళ్ళకి కూలీలకు ఈ మందులకి సరిపోతుంది, అంటే ఏమి రావడం లే. మన ప్రభుత్వం కూడా ఏదో గతంలో మిచ్ వ్యాక్సిన్ కూడా దానికి కూడా నష్టపరిహారం కూడా రాలే, కానీ ఇన్సూరెన్స్ రాలే. ఏదో దురదృష్టంతో ఈ నియోజకవర్గంలో ఒక మన యాడికి మండలం బట్టి కరువు మండలంగా గుర్తించారు, కానీ ఈ కరువు సహాయ చర్యలు కూడా చేపట్టారు. మరి అదేవిధంగా మరి యాడి కాలువ, అంటే ఈ యాడి కాలువ గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసినాడు. ఇంతకుముందు మన ఎన్టీ రామారావు కూడా దాన్ని శంకుస్థాపన చేసి పూర్తి శిలాపగా నిలబడిపోయాయి. కానీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అదంతా చేసినాడు, మంచిదే. కాలువలు తీసినారు, మరి కాలువలు యాడికంతా కూడా సుభిక్షంగా, అంటే ఈ సాగునీరుకి మరి అనేక వస్తాయని చెప్పారు. కానీ అది ఆ ప్రాజెక్టు ఆడ రెగ్యులేటర్ పిస్పాడు రెగ్యులేటర్ కాడ ఆ నీళ్లు నిలువ ఉంటే ఆ ప్రాంతంలో మరి రాయచేరు కానీ లేదంటే ఆ పెద్దగూడూరు మన చుట్టూ ఒక గ్రామంలో కానీ అలాగే బోర్లకి ఇంకిపోతాయి. ఈ ప్రాంతంలో యాడికి మండలం అంతా కూడా సాగునీరు ఇవాళ రైతులందరూ కూడా పంట పెట్టుకోవడానికి కోసం వస్తుంది. అంటే ఎప్పుడు నీళ్లు ఇస్తారు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంతవరకైనా నీళ్లు వదలకోకుండా కాలువలు తీసినారు, అన్ని తీసినారు. దాంట్లో మనం మామూలుగా ఈ జమ్ము గడ్డి, ఈ గడ్డి ఇవన్నీ కూడా మొలిచిపోతున్నాయి. అంటే దీనివన్నీ తొలగించడానికి కోసం మరి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే రైతులకి
ఈ రైతుల కోసము మరి అందరూ కూడా తాగని నీరు కోసం తాగడానికి కూడా ఇవి నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పైకి వస్తాయి. ఈ నీళ్ళే లేకుండా పోతే రావు. కానీ మన గతంలో ఇంతకుముందు కూడా పోలవరం కావచ్చు, ఇవాళ అనేక డ్యాములు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా సముద్రం పాలైపోతాయి. అంటే ఇవన్నీ ప్రాజెక్టు పోలవరం పూర్తి అయితే మన రాయలసీమకు కూడా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు గతంలో కూడా మన వికే ఆదినారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయన కూడా మన అసెంబ్లీలో ఈ సంబంధించి రాయలసీమ డెల్టా నుండి నీళ్లు రావాలి, ఈ రాయలసీమ సుభిక్షంగా ఉండాలని చెప్తే ఆ రోజు అసెంబ్లీలో అడిగినాడు. అడిగితే అంతమంది కూడా రాయలసీమకి నీళ్ళు ఎప్పుడు వచ్చేదని నైనారు. అంటే ఆయన అడిగిన మాటకి ఆయన ఎమ్మెల్యేలు అంతా కూడా ఎప్పుడు అంత దూరం కృష్ణా డెల్టా నుండి రాయలసీమకి నీళ్ళు ఎప్పుడు పోయేది అని. కానీ మరి ఈ రకంగా అప్పుడే అదే సూచితోనే ఈ కాలువలన్నీ తీసినారు, ఈ రాయలసీమకి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు పెద్దగొడుగురు కూడా వస్తూ ఉన్నాయి. అంటే హెచ్ఎల్సీ ద్వారా పిఎఫ్ఆర్ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఇది రోజంతా కలిపి మరి ఇప్పుడు పెండేకల్లి డ్యామ్ మరి మన ఇదే మన ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నప్పుడు దేశీ ప్రభాకర్ రెడ్డి గారు పెండేకల్లికి అది తీసుకొని అది తీసుకోకుండా పోయింటే ఆ చాగళ్ళకి తీసుకొని ఆ చాగళ్ళు పోకోకుండా మరి ఇట్లే కిస్పాటి రెగ్యులేటర్కి ఇచ్చింటే ఈ యాడికి ప్రాంతానికి నీళ్ళు వచ్చేది. ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి, దాని ద్వారా మేము రైతులకంతా మంచి చేస్తాను, మంచిది సంతోషం, మేము కూడా సపోర్ట్ మా వాళ్ళంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే నువ్వు రైతులకు చెయ్యి, ఎందుకంటే రైతులకి నువ్వు కాలం ఏదో వచ్చినప్పుడు అవసరాలు వచ్చినప్పుడు కాదు, వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు, వాళ్ళు పోతే వీళ్ళు వస్తూనే ఉంటారు. కానీ అదేమో ఆ కాలం అట్టనే ఉంది, ఆ నీళ్ళు అయితే రావు. రాయలసీమ చెరువుకు నీళ్ళు ఇవ్వమని అడిగితే అది కూడా ఇచ్చడం లే. మరి ఎందుకు ఇంత దుర్బలంగా జరుగుతుందంటే మనకు అర్థం కావడం లే. మరి అదే ఇప్పుడు ఆ విషయాల పైన కూడా మనం ఈరోజు కూడా దీనిపైన మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కూడా మన చైర్మన్ గారు కూడా యూట్యూబ్లో చెప్పినాడు, అయ్యా మీరంతా కంత క్లిక్ చేస్తాము, మీరు కూడా మేము వదులుతామని. సంతోషమే, వదిలితే రైతు సంఘం తరఫున పార్టీ తరఫున మీరు చెప్తాం, నీకు ధన్యవాదాలు చెప్తాం. కానీ అవన్నీ ఊరికే కలిమిల్లు మాటలు లేకోకుండా ఈ సక్రమంగా రైతులకి ఈ కాలువకు నీళ్ళు వస్తే ఇక యాడికిలో కానీ నీళ్ళు కరువు ఉండదు. ఎక్కడ ఈ పల్లె చుట్టుపక్కల పల్లెలు కూడా ఆ నీళ్లు ద్వారా ఇంకిపోయి అంత భూగర్భ జలం పైకి వస్తుంది. మరి ఆ రకంగా చేయకోకుండా మరి ఊరికి మాటలు చెప్పడం కాదు, ఆచరణలు తీసుకొని దాన్ని ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటట్టు, ఎందుకంటే అవన్నీ వేల కోట్లు పెట్టి కట్టి ఆ పొలాలను కూడా తీసుకొని ఆ ప్రాజెక్టు పెట్టినారు. కిస్పాట్ దగ్గర రెగ్యులేటర్ పెట్టి మరి ఇంతవరకైనా మనకి నీళ్ళు రాలేదనేది మనం ఇక్కడ నుండైనా అంటే మనం కూడా ఆలోచన చేయాలా, ఇది ఎప్పుడు చేస్తారో మనం ఏం చేస్తారో లేదా అని. ఖచ్చితంగా ఏది ఎప్పుడు కూడా మీరు చెప్తున్నప్పటికీ మరి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని తీసుకొని ఆ ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం మన రైతులందరూ కూడా. ఈ రైతుల్లో పంట పండితే చిరునవ్వు ఉంటుంది. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయాలంటే పత్తి ధర పడిపోయింది. ఇవాళ ఇప్పుడు మన యాదగిరిమండలంలో కూడా పత్తి పండుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఏరశనిగ, పప్పు శనిగ, మరి అనేక వివిధ పంటలు పడుతూ ఉంటాయి. పెద్దగొడుగులంతా కాటన్ అంటే పత్తి ఎక్కువ. కానీ ఇవన్నీ మన మద్దతు ధర లేక రైతులంతా 6,000కి ప్రభుత్వం ఏమో మార్కెట్ వృత్తిలో పెట్టిందని చెప్తా ఉన్నారు. కానీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో రావని చెప్పేసి ఈడ దళాల ద్వారాకే వాళ్ళకే అమ్ముతా ఉన్నారు. అంటే మనం ఎంత తక్కువ 6,000 చిల్లర, 6,200. మరి ఇంత పంట పండించి పాపం వాళ్ళకి ఎంత కష్టమని రైతులకి సర్కారు జిల్లాలో కూడా వాళ్ళ ఏదో ధాన్యం అంతా రంగు మారి మరి కొనుగోలు మిల్లర్ విధికి రాలేదని చెప్పేసి మన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి కేవీ ప్రసాద్ కూడా అక్కడ వచ్చి దాని ఆ సమస్య ఏదో పరిష్కారం చేసినట్టు. కాబట్టి మనం కూడా ఇక్కడ నుండి ఎప్పుడైతే రాకుండా పోతే మనమంతా కలిసి ఈ గ్రామాల్లో మేము అనుకున్నాం. ఇంతకుముందు కూడా మన రవి అన్నట్టు మన అనంతపురంలో జరిగింది, రాయలసీమ సదస్సు జరిగింది, జనవరిలో కూడా మరి కడప జిల్లాలో దీనికి సంబంధించి ప్రాజెక్టుల పైన రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభ జరగబోతుంది. అంటే ఈ 2-3 రోజులు అక్కడ పెడబోతున్నారు. మనం కూడా ఇదంతా దిగ్బంధం చేసి ఏదైతే మనం కాలువని పట్టుకొని పరిశీలన చేయాలని చెప్పి కూడా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రైతు సంఘం కూడా దానికి అనుకూలంగా మరి మనం కూడా కొనసాగించాలా. ఈ పల్లెల్లో అన్ని మొత్తం కూడా పల్లెలకి అంతా ప్రచారం పోయి మరి ఏదైతే మనం ఆశ మరి ఏమిటి ఆయన వికే ఆదినారాయణ గారి పేరు ఖచ్చితంగా ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఎన్నో మన వేళగా పోరాటం చేసినాడు. అదేవిధంగా మన వెంగవనాయుడు అయితేనేమి గట్టిగా అంటే మింటి ఉద్యమంగా మరి అంత ఏదైనా సమస్య ఆ సైకిల్ మీద పోయి ఆయన ఎన్నో పోరాటాలు చేసి అలా కార్యకర్తకు అన్యాయం జరుగుతుందంటే కూడా మరి అంత నిలబడి చేసిన నాయకులు. కాబట్టి మనం కూడా ఈ రైతుల కోసం, ఈ కార్మికుల కోసం, ఈ చేనేత కార్మికుల కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం అనేకమైన పోరాటాలు కొనసాగుతున్నాం.
కానీ మన ఆచరణలో మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం, కానీ వాళ్ళు చేయడంలే అన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెట్టుబడి రాయితీ కింద కూడా 20 రూపాయలు అని చెప్పేసి ఇంతవరకైనా మనకి 1 రూపాయి కూడా ఇవ్వలే. ఎప్పుడు వస్తాయా రావా అని రైతులంతా సదమతం అవుతున్నారు. అదేవిధంగా ఈ యాడికి మండలం కరువు మండలంగా గుర్తించారు. మరి కరువు సహాయ చర్యలు చేపట్టాలి. ఏదైనా పశుగ్రాహ రైతులకి నష్టపరిహారం, జాతీయ గ్రామీణ ఉపాధి 100 రోజులు, మరి ఇవన్నీ కూడా పెంచాలి. అంటే ఈ కరువు సహాయ చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఏం లేవు. ఊరు కరువు ప్రకటించారు కానీ అవన్నీ చేయడంలే. మిగతా కూడా కరువు కింద గుర్తించడంలే. మరి ఎందుకు ఈ ఊరికే కలిమిలు మాటలు లేకోకుండా నిజంగా మనం కూడా ఈ రైతుల పట్ల అందరి పట్ల మనం సానుకూలంగా స్పందించి ఇవాళ మనం ఎక్కడైతే మన ఆఫీసుల దగ్గర కానీ అనేక పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా మనం ఎందుకంటే ఇది ప్రాజెక్టు గురించి చెప్పాల్సిందే కానీ ఎందుకంటే ఇప్పుడు స్పాట్ మీటర్ అనేది పంపలు కూడా బిగిస్తూ ఉన్నాం. అంటే రైతులకే వద్దని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మనం పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి, దాన్ని వేయనీకున్న సందర్భాలు ఉన్నాయి. దాని గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఈ స్పాట్ మీటర్ అంటే ఏమంటే ఇవాళ మనకి చెల్లు అమౌంట్ అయిపోతే చెల్లు ఫోన్ పనిచేయదు, టీవీకి అమౌంట్ అయిపోతే టీవీ కూడా అయిపోతుంది. ఇది స్పాట్ మీటర్ కూడా ఈ అదానీ కంపెనీ వాళ్ళ వ్యక్తి ఇవాళ వాళ్ళంతా దోసేస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా అంతే, ఇది కరెంట్ ఛార్జింగ్ అయిపోతుంది. అంటే ఈ మినిమం అయిపోతే కరెంట్ కూడా ఉండదుగా, మేము మళ్ళీ డబ్బులు కడితేనే వచ్చేది. ఇంత దుర్భరంగా ఎందుకు ఎవడు పెట్టమన్నాడయ్యా? ఇంతకుముందు గతంలో ఫైన్ కడతా ఉంటుంది, మనం 100 రూపాయల 200 ఫైన్ కట్టి 2 నెలలు కడతాం. ఇప్పుడు అంత జరగదు. మనం కూడా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దాని గురించి చెప్పాలని చెప్తా ఉన్నారు. నిన్న కూడా జరిగింది, ఈ రోజు. ఎందుకంటే యాడికి కాలం దానిపైన ఎన్నికలు వస్తున్నాయని చెప్పి యాడికి కాలం వస్తున్నారు. అయినా మంచిదే చేస్తూ ఉన్నాడు, సంతోషిస్తాం, గర్వించదగిన విషయమే. కానీ దాని ఎన్నికల వరకే పరిమితంగా దీన్ని ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయకోకుండా దీన్ని యాడికి కాలువ మనది, మన యొక్క రైతుల్ని కాపాడాలా అనే సదుద్దేశంతోనే చేస్తే మంచి విషయమే. ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే ఇప్పుడు ఏదో పని జరగాల, నాకు ఏదో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి అనే ఆలోచనలతో కాకుండా దానిని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందనేదే వాళ్ళు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, యాడి గ్రామంలో యాడికి మన పోయి కలిసితే యాడికినే ఒక రూపురేఖలు మారుస్తామని చెప్పని కూడా అంటూ ఉన్నాం. మంచిదే, రూపురేఖలు మార్చాలంటే అనేకమైన పనులు ఉంటాయి. చేనేత కార్మికులకు ఉపాధి లేదు, ఆ ఉపాధి చూపించు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా యాడికి కాలువ నీళ్ళు తెప్పించి సస్యశ్యామల నుంచి రైతులు వాళ్ళే ఈరోజు బియ్యం కార్డు అడిగారు, ఏమి అడిగారు? సస్యశ్యామల వాళ్ళు పంటలు పండి ధరలు బాగుంటే ఎందుకు అడుగుతారు? కాబట్టి ఇవన్నీ ఇంకా విద్యార్థులు చూస్తున్నామా, ఇక్కడ చదువుకొని 10 అయిపోతానే ప్రైవేట్ దానికైనా పోవాలా, లేదంటే ఊరు నుంచి ఇతర ప్రాంతాలకన్నా ఇంటర్ చదవాలన్నా, డిగ్రీ చేయాలన్నా ఇతర ప్రాంతాలకు పోవాలా. చిన్న మండలాలకే జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసినారు. కానీ ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. ఆ రోజు ఎమ్మెల్యేలుగా లేరా, ఎంపీలుగా లేరా, మళ్ళీ ఎందుకు గుర్తు రావడం లేదు? కాబట్టి ఈరోజు మన పోయితే ఇవన్నీ రూపురేఖలు మారుస్తా అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చేయండి, చేస్తే మంచిదే కదా. యాడికి రూపురేఖలు మారాలని కోరుకుంటా ఉన్నాము. ఇన్ని మాటలు అనేక సందర్భాల్లో మీ దృష్టికి తీసుకొచ్చినాము, చేయండి. మేము ఈ సందర్భంగా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ మీడియా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఈ స్పాట్ మీటర్లను కూడా వీళ్ళు వెంటనే దీన్ని అబ్జర్వ్ చేయడానికి కూడా వీళ్ళు కూడా ఎమ్మెల్యేగా ప్రయత్నం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతాంగం నష్టపోతారని చెప్పని రైతాంగాన్ని అడ్డుకుంటే ఈరోజు గ్రామాల్లో ఇళ్ళ బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకొని దీన్ని నివారణ చేయాలని చెప్పని మేమైతే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది డిమాండ్గానే మేము కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, యాడికి కాలువ గురించి మన కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నోసార్లు ఉద్యమం చేసినారు. మరి వికే ఆదినాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత మన వెంకనాయుడు గారు ఒక 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది
మేము ఆడ యాడికాల రామారావు ఓపెన్ చేశాక మేము 10 కూడా తిరిగాం రోజంతా. పైన చాలా కార్యక్రమాలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం దీనికి స్పందించడం లేదు. ఊరికే ఏదో ఆచరణ వాళ్ళు ఏదో ఓట్ల టైంలో ఏదో చెట్లు చేయడము, అవి పెట్టి అభివృద్ధి చేయడము, మనకి ఏదో ఒకటి ఆశ చెప్పడం, ఇది తప్ప మనకు ఏ సహాయం చేయడం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు కానీ రైతులు కానీ వాళ్ళకు కావాల్సిన ఓట్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలచడం అంతవరకే వాళ్ళు. మరి మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దీని మీద చాలా ఉద్యమం చేసి మరి ప్రజలను తిరిగి కొంచెం పోరాటం ఎక్కువ చేసే కానీ ఇప్పుడు కాలం పోయినారు బాగానే ఉంది. నీకు ఆ కాలువకు నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? సైడ్ కాలువలే లేవు. సైడ్ కాలువలు ఉంటే కదా చేలకు పడేది. సైడ్ కాలువ లేకుండా మెయిన్ కాలువ పోకుండా పోయినారు. నీళ్ళు ఎక్కడ పోతాయి? పోతాయి చేల మీద పోతాయి. పొద్దులు ఇచ్చినారు, చేల మీద పోయి చేలన్నీ నాశనం అయిపోయాయి. ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వము వీటిపైన చొరవ తీసుకొని సైడ్ కాలువలు కూడా చేయాలి. సైడ్ కాలువలు చేస్తే చేలకు నీళ్లు పడతాయి. సైడ్ కాలువ లేకుండా మేము కాలువలు చేసుకుంటూ పోతే నీళ్ళు ఎట్లా పడతాయి చేలకు? మరి ప్రభుత్వానికి, మరి ఎమ్మెల్యేకి, మరి జివాజీ రెడ్డి గారు మా ఊరికి వచ్చినాడు ఒకసారి, బా ఏమో మీ ఊరికి రాజశేఖర రెడ్డి ఎంత దయ ఉందిరా, మీ ఊరికి కాలువ ఉంది పోయిందా లేదా నన్ను మూసుకుని అడిగినాడు అని అన్నాడు. మరి అడిగినది బాగానే ఉంది. ఈ సైడ్ కాలువలు వీళ్ళు చెప్పారు కదా మంత్రులు, వీళ్ళు మంత్రులు ఏం చేశారు? ఏం చేయలే. వాళ్ళకు కావాల్సిన డబ్బులు వాళ్ళకు ఇస్తే వాళ్ళు మామూలుగా ఊరుకుంటారు అంతే తప్ప ప్రభుత్వం మీద మనం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవాలి తప్ప మీరు ప్రభుత్వము చేస్తుంది. ఇప్పుడు జేజీ ప్రభాకర్ రెడ్డి చెట్టు పీక అన్నారు, అది ఎందుకు? ఆకర్షణ అంత తప్ప దానివల్ల మనకు ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల మనము అందరం కలిసి కొంత కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. యాడికి కాలువ గురించి గతంలో విజయ ఆదినారాయణ రెడ్డి గారి నుంచి వెంకయ్యనాయుడు గారి వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేయని ధర్నాలు కానీ మీటింగులు కానీ చాలా ఉన్నాయి, చాలా చేశారు. అయితే అన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారు రైతులు సాగించడం లేదనడంలో అది అవాస్తవం. ఎందుకంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ కార్యక్రమాలు చేసినది ఆయనకు తెలుసు, ఆయనకు తెలియదు కాదు. జెసి ప్రభాకర్ రెడ్డి గారు ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మనం చేయని కార్యక్రమాలు అంటూ లేవు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన పార్టీ తరఫున తీసుకొని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. మొన్న కూడా ఇచ్చాం ఎంఆర్ఓ గారికి, అయ్యా యాడి కాలువ గురించి అని చెప్పించేది. సరే నేను పై వారికి తెలుపుతాను, కలెక్టర్కి తెలుపుతాను అని చెప్పి అన్నారు. ఇప్పటికైనా ఆయన జెసి ప్రభాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేస్తున్నందుకు సంతోషమే. దీనికి మేము కూడా స్వాగతిస్తున్నాం. ఆయన మంచి చేస్తున్నందుకు మా వంతు సహాయ సహకారాలు ఆయనకు కావాలనే మేము సహకరిస్తాము. మాకు రాబోయే జనవరిలో కూడా దీన్ని పెద్ద ఎత్తున యాడి కాలువను గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన కమ్యూనిస్టు పార్టీ మనుగడ కావాలంటే ఏదో ఒక ఉద్యమం అనేది కానే కాదు. ఇంకోటి కాలేజీ గురించి కూడా, ఇది కాలేజీ గురించి చెప్పకూడదు ఎందుకంటే వ్యవసాయం గురించి. అంటే కాలేజీ గురించి అయా ఒడుగోలులో ఉంది, పాయింట్లో ఉంది, పెద్ద ఒడుగోలు. యాడికి అంటే ఊరు పామిడి యాడికంటే పెద్దయా కాదు. అనేక ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం. అప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు, ఎంపీగా దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. కారణం ఏమంటే ఆ పైన కాలేజీ వాళ్ళదే కాబట్టి ఇది సమస్య కొలికి రావడంలే అని నేను అనుకుంటాను. ఇది కాబట్టి దీన్ని కూడా కాలువ గురించి అయిపోతానే, యాడి కాలువ గురించి ఇది అయిపోతానే కాలేజీ గురించి కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయండి. ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు, ఇంకో ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులు పార్టీ కులాలకు అతీతంగా చేనేత వృత్తిని ఆధారపడుకొని జీవిస్తున్నారు. అధిక ఫీజులు కట్టాలంటే ఎవరి చేత కావడం లేదు. ఒక గవర్నమెంట్ కాలేజీ చూస్తే ఏదో వాళ్ళ చదువులు చదువుకుంటుంటారు,
వాళ్ళ ప్రయోజనం వాటికి ఉంటుంది. కాబట్టి కాలేజీ గురించి కూడా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న అధ్యక్షుల వారికి నా నమస్కారం తెలుపుతూ విరమించుకుంటాను. పేరే ఆయన పెట్టాలని ఇప్పుడేమో తాడపతిలో దివాకర్ రెడ్డి వాళ్ళ ఆయన పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ ఆయన చేసినాడో లేదో మాకేం తెలియదు, కానీ కొన్ని దాంట్లో వాళ్ళ ఆయన పేరు పెట్టుకున్నాడు. మాకు ఇంత నుంచి ఫస్ట్ నుంచి ఈ కాలం నుంచి తీసుకొచ్చిన ఆయన పేరు పెట్టాలని మా పార్టీ తరఫున మేము 100కి 100 రూపాయలు ప్రయత్నిస్తున్నాము. ఇంతతో నేను సెలవు చేసుకుంటున్నాను.